ఈ సేల్లో ఐఫోన్స్ కొనాలనుకుంటున్నారా? ఇక్కడ ట్యాగ్ చేస్తుంది, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీరు ఐఫోన్ కొంటే iOS 18 లో కొత్త ఫీచర్స్ ఏమో వచ్చినాయి, వాటి గురించి మనం మాట్లాడదు. ఇవన్నీ హిడెన్ ఫీచర్స్ అనమాట. క్యాలిక్యులేటర్ యాప్ లో మనం ఏమైనా టైప్ చేసాం అనుకోండి, బ్యాక్ రావడం ఇంతకుముందు తలకాయ ఇట్లా స్వైప్ చేయాలి. ఇప్పుడు మనకి బ్యాక్ బటన్ తీసుకొని వచ్చారు, ఈజీగా మనం బ్యాక్ రావచ్చు. నెక్స్ట్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్కి వెళ్ళాలంటే ఇంతకుముందు iOS 17 లో ఇట్లా తిప్పాలి, అప్పుడు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, కింద బాటమ్ లోనే మనకి క్యాలిక్యులేటర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇమే క్లిక్ చేయగానే సైంటిఫిక్ సెలెక్ట్ చేసి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం యూనిట్స్ కన్వర్ట్ కూడా చేయొచ్చు. ఇక్కడ బాటమ్ లో కన్వర్ట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి అన్ని యూనిట్స్, ప్రపంచంలో అన్ని యూనిట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకదాని నుంచి ఒకదానికి మీరు కన్వర్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వాయిస్ మెమోలో మీరు ఏదన్నా వాయిస్ రికార్డ్ చేశారనుకోండి ఇంగ్లీష్ లో, దాని ట్రాన్స్క్రిప్ట్ వస్తుంది. చెక్ చేద్దాం. ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ ఐ సీ యూ, ఐ ఫీల్ యూ. ఇది రికార్డ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీని మీద ట్యాప్ చేసేసి ట్రాన్స్క్రిప్ట్ చూసాం అనుకోండి, నేను పాడింది ఇక్కడ కనిపిస్తుంది. ప్రెజెంట్ ఇది ఇంగ్లీష్ లోనే పనిచేస్తుంది. ఇట్లాంటి హిడెన్ ఫీచర్స్ ఇంకా చాలా ఉన్నాయి iOS 18 లో. అవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ పార్ట్ లింక్ చూపిస్తాను.